ఏమైంది సోదరా? నీకు 7 రోజుల క్రితం పుత్రుడు జన్మించాడని కంసుడికి తెలిస్తే పెద్ద అనర్థం జరుగుతుంది. ఏమైంది సోదరా? ఏమైంది? అనర్థం జరిగింది. ఏమిటి అనర్థం? ఏమైంది? నేను కన్నయ్య పుట్టిన విషయం స్వయంగా నేనే దర్బార్లో చెప్పొచ్చాను. ఎందుకు? ఎందుకంటే నాకు ఈ విషయం గురించి తెలియదు కాబట్టి. నేను ఏదో ఒక విధంగా ఈ విషయం మీకు తెలిసేలా చేసి ఉండాల్సిందే. ఇది మాటలకు సమయం కాదు. నేను త్వరగా వెళ్ళాలి, కన్నయ్యని కాపాడాలి. గోపరాజ నంద, నీ కాళ్ళు గోకులం చేరడానికి గాలితో పోటీ పడుతున్నాయి కదూ. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నీ పుత్రుడి ప్రాణపక్షి గాల్లోకి ఎగిరిపోయి ఉంటుంది. అన్నయ్య, తమ్మయ్య, త్వరగా పదండి. ఏమైంది నందరాజా? గోకులానికి పదండి, త్వరగా పదండి. యశోదమ్మ, నమ్మకం కలిగిందా? ఇక కార్యక్రమం మొదలు పెడదామా? ఎవరివిడా? ఎక్కడి నుంచి వస్తుంది? దేవతలా ఉంది. బహుశా ఏదైనా రాణివాసపు స్త్రీ అయి ఉంటుంది. నందభవనంలో ఉత్సవం జరుగుతుంది కదా, దానికే ప్రత్యేక అతిథిగా వచ్చుంటారు. ప్రత్యేక అతిథిని నేను కనుక ఈ ఉత్సవాన్ని కూడా చాలా ప్రత్యేకంగా మార్చేస్తాను. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. బాబాయ్, ఈ దారిలో వెళ్తే త్వరగా వెళ్తాం. కానీ మహారాజా, ఈ దారి చాలా ప్రమాదకరం. త్వరగా పోనివ్వండి. ఎంతటి ఆపద వచ్చి పడిందో. తమరే మా పుత్రుణ్ణి రక్షించాలి. ఆ తల్లి పుత్రుల మధ్యలోకి ఈ ప్రమాదాన్ని రానివ్వకు ప్రభు. రక్షించండి. మధురలో మాత దుఃఖిస్తోంది, కానీ ఇక్కడ మాత్రం అమ్మకి రాబోయే ప్రమాదం గురించి తెలియదు. అందుకే ఆనందంగా ఉయ్యాలూపుతోంది. ఇద్దరికి సంతోషం కలగాలంటే పూతనతో జరిగే యుద్ధంలో నేను తగిన జాగ్రత్త వహించాలి. ఇలా ఇవ్వండి. ఎంతసేపు మీరేనా? కాసేపు నేను ఊపుతాను. ఓ అవతార విష్ణుమూర్తి, నీ ప్రాణదీపం కాసేపట్లో కొండెక్కుతుంది. నేనొచ్చింది అందుకేగా. ఇదిగో కాసేపు ఉండిపోతున్నా, మా అమ్మని ఉయ్యాలూపడంలో ఆనందాన్ని అనుభవించని.
అందంగా ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇంతకీ ఈవిడెవరు అసలు? ఆ రూపలావణ్యాల్ని చూడు, పెదవులపై చిరునవ్వు, చేతిలో కలువ పువ్వు. చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చినట్లుంది. నేను గుర్తుపట్టలేదు. మీరు వసుదేవులు వారు పంపించారు తమరి నీలమణికి పాలివ్వడం కోసం. కానీ మా కన్నయ్యకి తమరి పాలు ఎలా? వసుదేవ మహారాజుపై మీకు నమ్మకం లేదా? లేదు, నమ్మకం లేక కాదు. కానీ యాదవ్ కులంలో పిల్లలందరికీ నేనే పాలిస్తాను. దానివల్ల వారికి కూడా నాలాగే దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యము లభిస్తాయి. నిన్ననే తెలిసింది, వసుదేవుడిని దేవక్కయ్యని కంసుడు కారాగారంలో నుంచి విడుదల చేసినట్లు. ఈరోజు చూస్తే పాలిచ్చి బలమిచ్చే ఈవిడొచ్చింది. బహుశా బావగారే పంపించుంటారేమో. ఏంటా చూపు? మీ కుమారుడి దర్శన భాగ్యం కూడా ప్రసాదించవా? తన ఆరోగ్యం, ఆయుష్ బాగుండాలనే కోరిక మీకు ఉంటుందిగా. ఎందుకుండదు, నాకు ఉంది. రండి రండి. రాపోతనా రా, నా ఉయ్యాలోత్సవానికి స్వాగతం సుస్వాగతం. ఊపడానికైతే రావచ్చు, చంపడానికైతే పోవచ్చు, తిన్నగా మట్టిలో మట్టైపోవచ్చు. సరిగ్గా చూడు, ఈ పూతన నీ గడప దాటి లోపలికొస్తుంది. కానీ నువ్వు మాత్రం గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. కిక్కురు మనకుండా ఉయ్యాల్లో పడుకొని ఎదురు చూస్తున్నాడు నా కోసం. అంటే మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వచ్చేశాను విష్ణు, నువ్వు ఎక్కడున్నావు? అరే, ఈవిడెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నీలమణి ఆయురారోగ్యాల కోసం వసుదేవుల వారే పంపారు మధుర నుండి. స్వామి పంపించారా? ఎలా ఉన్నారు వారు? ఇంకా మా సోదరి దేవకి తనెలా ఉంది? అంతా పైవాడి దయ, అంతా బాగున్నారు. వారిని సరిగా చూసుకుంటున్నారా? కష్టాలు పెడుతూనే ఉన్నారా? వారిని బాధ పెట్టడం లేదు కదా? ఎక్కడ దాక్కున్నావు దుష్ట బాలక? తను కనబడట్లేదేమిటి? ఇంతవరకు మాటకి మాట సమాధానం చెప్పాడు కదా, అయినా ఇంత చిన్న శిశు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఎవరికి తెలుసు, తన మాటలన్నీ బహుశా నా ఊహలేనేమో. చెప్పండి, మీరు మౌనంగా ఉన్నారెందుకు? ఆహా, వారంతా పరమ సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ యశోదమ్మకి కన్నయ్య పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు.
తనకి శుభం కోరుకుంటున్నారు. అందుకే వారు నన్ను ఇక్కడికి పంపారు. అయినా ఎక్కడ మీ కన్నయ్య? కాస్త నాకు చూపించొచ్చుగా. అరే, లోపలున్నాడు తన ఉయ్యాలలో. కలవడానికి ముందు మీకు స్వాగత సత్కారాలు చెయ్యాలి కదా. మా అతిథి కదా మీరు. వద్దులేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవన్నీ వద్దంటే ఎలా? అతిథి మర్యాద. స్వాగతం చెప్పి పలహారం పెట్టడం మా కనీస ధర్మం కదా. నేను నా ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తిస్తాను. ఇది మా సాంప్రదాయం. దాన్ని కాదనకూడదు మీరు. మా అమ్మ దగ్గరే తెలివితేటలు చూపిస్తోంది ఈ పూతన. అనుభవించక తప్పదు. నా మాట నమ్మండి, నాకు ఏమాత్రం ఆకలి లేదు. దేవతలా వచ్చారు. గోకులం నైవేద్యాన్ని కాదంటే ఎలా చెప్పండి? నైవేద్యం స్వీకరించాల్సిందే. పదండి, రండి రండి రండి. త్వరగా వెళ్ళండి, ఆలస్యం కాకూడదు. ఇదిగో స్వీకరించండి. లేదు, నేను ఇవన్నీ తినను. రక్తం కావాలి నాకు. ఇలాంటి పిండి వంటలు ఎవరికి కావాలి? వీళ్ళిలాగే విసిగిస్తుంటే నేను నా అసలు రూపం చూపించాల్సి వస్తుంది వీళ్ళకి. మా కన్నయ్యకి ఊయలోత్సవం. మిమ్మల్ని తినకుండా వెళ్ళనిస్తే ఎలా? వద్దు వద్దు, నేను ఇవన్నీ తినకూడదు. మీరు మరోలా అర్థం చేసుకోకండి. కొంపతీసి దీనికి నా మీద అనుమానం వచ్చిందా ఏమిటి? అది నిజమే కదా మీరు చెబుతున్నది? వసుదేవుల వారే పంపించారు కదా? అలా మాట్లాడుతున్నారేమిటి? స్వయంగా వాసుదేవుల వారే పంపించారు నన్ను. ఆ మాట గుర్తుంది. అందుకే చెబుతున్నాను. మీరే ఆలోచించండి. మీరు మధుర నుండి వచ్చారు కదా, అంటే మీరు గోకులానికి అతిథిగా వచ్చారు. గౌరవనీయులు, ఆదరణీయులు కదా. ఆ కారణంగానే విన్నవించుకుంటున్నాను, కాదనకండి. అతిథిగా మీ మర్యాదలు నిలబెట్టాల్సిందే. ఇది విష్ణువు కంటే మొండిదిలా ఉంది. తనకి నా మీద అనుమానం రాకముందే, నా పథకం మట్టిలో కలిసిపోకముందే నేనేదో ఒకటి చేయాల్సిందే. సరే, ముందుగా నేనొచ్చిన పనిని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే వద్దని చెప్పాను. కానీ మీరింత బలవంత పెడుతున్నందుకైనా మీ నివేదనని తోసిపుచ్చడం నాకస్సలు మర్యాదే కాదు. ఈ పాలకోవాతో నా ఆకలి తీరిపోతుందనుకోకు. నేను తాగాల్సినది నీ వేడి వేడి రక్తాన్నే విష్ణు. బాబాయ్, ఇంకా వేగం పెంచు. నారాయణ, మా కన్నయ్యని రక్షించు ప్రభు. యశోద ముందే చెప్పింది మధుర వెళ్ళొద్దు అని, కానీ నేను ఎందుకు వినలేదు? ఇప్పుడు ఆ రాక్షసి పూతన మన గోకులం చేరుకుందంటే కన్నయ్యతో పాటుగా గోకులంలో శిశువులందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నేను ఈ పాలకోవా తినడానికి కాదు వచ్చింది, నీకు పాలు తాగించడానికి వచ్చాను విష్ణు. ఏమైంది? నేను ఇంకొన్ని తీసుకురానా? అతిథి సత్కారాలు, వేడుకలు చేయడం, మిఠాయిలు పంచడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందుగా నన్ను పంపించిన సత్కారం ఆరంభించినా? దానికి అనుమానం వస్తే నీ కుట్ర బయటపడుతుంది. చూడండి, కన్నయ్య ఆరోగ్యం విషయంలో అలసత్వం పనికిరాదు కదా. అయ్యో, నాకు ఈ ఆలోచన రానేలేదు. పదండి పదండి, వెళ్దాం పదండి, రండి. అబ్బా, అడ్డంగా ఎందుకు నుంచున్నారు? చూడనివ్వండి మా కన్నయ్యని. సరే వదినా. వదినా, నీలమణి నిద్రపోతున్నాడు. నిద్ర?
చూడు. ఓహో, ఇక్కడున్నావా? నిన్నింక చరిత్రలో కలిపేస్తాను విష్ణు. ఎలాగంటే ఇప్పుడు జరగబోయేది గతంలో ఎక్కడా జరిగుండదు. ఈ విష్ణుమూర్తి అవతారాన్నే అంతం చేసి చూపిస్తాను. ఎంత బాగున్నాడో. అప్పుడే ఏమైంది పూతనా? ఇప్పుడు చూడు నిన్నెలా ముప్పు తిప్పలు పెడతాను. అరే, తనేమిటి తల తిప్పేస్తున్నాడు? మీరేమీ కంగారు పడకండి, నేనొచ్చి నిద్ర లేపుతాను. కన్నయ్య, నిద్రలే నాన్నా. చూడు నీకోసం ఎవరొచ్చారో. కన్నా, లేనాన్నా. మీ అమ్మని ఇలా ఏడిపిస్తే ఎలా? లేనాన్నా, లే కన్నయ్య. చూడు, మధుర నుండి వచ్చింది తను. లేనాన్నా, లే కన్నయ్య. లే లే నీలమణి, నిద్రలే. మా కన్నయ్య లేచాడు. బంగారు కొండ. ఏది ఇలా ఇవ్వండి. అప్పుడే వద్దు, మీరింకా కొత్త కదా, భయపడి ఏడుస్తాడు. మీరేం సందేహించకండి. తనకి నా ఒడి ఏమాత్రమో కొత్త అనిపించదు. తనకి తల్లి ఒడిలో ఉన్నట్లే అనిపిస్తుంది నా దగ్గర. కన్నయ్య, నేను చేసిన తప్పుకి కన్నయ్యని శిక్షించొద్దు ప్రభు. బాబాయ్, వేగం పెంచు. మీరేం భయపడకండి యశోదా. నేను ఒక స్త్రీనే. ఎంతో మంది శిశువులకి పాలిచ్చాను, పెంచాను. మీ కన్నయ్యని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మీకు కష్టంగా ఉందేమో, నేను తీసుకోనా? చూడండి, చిరునవ్వులు చిందిస్తున్నాడు. నేను ఒంటరిగా పాలివ్వాలి యశోదా. అప్పుడే కన్నయ్య ప్రశాంతంగా పాలు తాగుతాడు. అయితే మిమ్మల్ని నా గదిలోకి తీసుకువెళ్తాను. రండి రండి, మీరిక్కడ కూర్చోండి. తనకి నేను పాలిస్తూ ఉంటాను, మీరు కాటుకు తీసుకురండి. తనకి నా చేత్తోనే దిష్టి చుక్క పెడతాను. ఎంత ముద్దొస్తున్నాడో చూడు. తనకి నా దిష్టి తగిలేటట్టుందేమో. మీ దృష్టి చలవ దృష్టి. ఏం కాదులేండి, వెళ్ళి కాటుకు తీసుకొస్తాను. ఎలా ఉంది? బాగుంది కదూ? సాక్షాత్తు మృత్యువొడులో ఆడుకునే అవకాశం అందరికీ రాదు.
నాకు తెలుసు నువ్వు అమాయకుడివి, ముద్దులు మూటగట్టేవాడివే కావచ్చు. కానీ నన్ను మాత్రం తక్కువగా అంచనా వేయద్దు. నేను నీ బోసు నవ్వులకి పడిపోతాననుకోవద్దు. ఇప్పుడు ఈ పూతన నీ శరీరంలో విషాన్ని ప్రవహింపజేస్తుంది. నువ్వు జ్వలిస్తావు, దయ చూపమని ప్రార్థిస్తావు. చివరికి నిశ్శబ్దంగా నీ ప్రాణాలను వదిలేస్తావు. ఆకలేస్తుందా? తాగు, తాగు. నీ శత్రువు ఇచ్చే విషం పాలు. నీ విష్ణు అవతారం చాలించు. నీకు వైకుంఠ ప్రాప్తినిస్తుంది ఈ పూతన. వదులు, 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 వదలను. బాబాయ్, బండి ఎందుకు ఆపారు? గోకులం చాలా దూరం ఉంది. నందరాజా, చక్రం కూరుకుపోయింది, బయటకు లాగాలి దీన్ని. చాలు, వదలు నన్ను. కన్నయ్య, కన్నయ్య, నీల్మణి, నీలమణి, వదులు, వదులు, వదులు నన్ను, వదిలే నన్ను. అయ్యో రాక్షసి, మన కన్నయ్య ఏం చేస్తుందో ఏంటో. కన్నయ్య, వదులు, వదిలే నన్ను. రాక్షసులా ఉంది.
మా కన్నయ్యని ఎవరైనా నిలబడి! నిలబడి! ఎవరైనా నీళ్ళు తీసుకురండి, నీళ్ళు తీసుకురండి. నిలబడి! యశోద, యశోద, ఏమిటి పరీక్ష? వదిలేయ్ నన్ను, వదిలేయ్. కన్నయ్య! అయ్యో, కన్నయ్య! కన్నయ్య! కళ్ళు తెరువు. పరిస్థితి పోయి. కన్నయ్య! యశోద, వదిలేయ్. దయ చూపించు ప్రభు, దయ చూపించు. వదులు నన్ను, వదులు. ఏకంపుగా ధర్మధర్మాలకు సాక్షి సృష్టిపాలకుడైన దైవం విష్ణు అవతారాన్ని హత్య చేయడానికి ప్రయత్నించాను. నేను ఎంత దారుణం చేశాను. అన్యం పుణ్యం తెలియని బాలుడికి విషమివ్వబోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. మనమందరం ఏం చేసినా మన పూర్వజన్మల కర్మల కారణంగానే చేస్తాం. అందుకని ఈ విషయంలో చింతించకు. ఈరోజు నువ్వు చేసిన పని నీ గత జన్మకు కొనసాగింపు. ఒకప్పుడు ఈ లోకం నిన్ను రత్నమాల అని పిలుచుకునేది. నేనా రత్నమాల? హా, బలి మహారాజు పుత్రిక రత్నమాల. బలి అంటే దైత్యుల మహారాజు, శక్తి సంపన్నుడు, నాకు పరమ భక్తుడు. దైత్య గురువు శుక్రాచార్యుడి సహాయంతో తను అమరుడయ్యాడు. భూమికి స్వర్గానికి సామ్రాట్టుగా రూపొందాడు. యజ్ఞం చేసిన తరువాత తను యాచకులకు కానుకలివ్వసాగాడు. అప్పుడు నేను పేద వటు అవతారం ధరించాను, వామన అవతారం. రత్నమాల రూపంలో నన్ను చూడగానే ఆ బాలుడి అవతారం చూసి నీలో నీ మాతృహృదయం ఉప్పొంగింది, నీ మనసులో వాత్సల్యం కలిగింది. నా కోరిక ఒక్కటే, నిన్ను పుత్రుడిగా పొందడం, నా ఒడిలో ఆడించడం, నా పాలు ఇవ్వడం. అప్పుడు నేను నీకు వరం ప్రసాదించాను, నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది అని. అయినా ప్రభు, అది వరప్రభావమే అయితే నేను మీకు పాలకు బదులుగా విషాన్నిచ్చే ఆకృత్యం ఎందుకు చేశాను? వామన అవతారం. ఆగ్రహం కారణంగా ఆ సమయంలో నేను మీ తండ్రి గారైన అసుర చక్రవర్తి బలికి చేసిన దానివల్లే నీకెంతో ఆగ్రహం కలిగింది.
మీ తండ్రిని కానుకగా 3 అడుగుల నేల ఇమ్మని అడిగాను పూతన. ఆ మాత్రం నేల కోసం అంత ఆగ్రహం ఎందుకు కలిగింది ప్రభు? బలిచక్రవర్తి వామనుడి రూపంలో ఉన్న నా కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చారు. అప్పుడు నేను బృహదాకారకమైన త్రివిక్రముడి రూపాన్ని ధరించాను. మొదటి పాదంతో భూమినంతటిని ఆక్రమించాను. రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను. అప్పుడు బలిచక్రవర్తికి కానుకగా ఇవ్వడానికి స్థలమే మిగలలేదు. బలిచక్రవర్తి ఆడి తప్పనివాడు. అందుకే 3వ అడుగు పెట్టడానికి తన శిరస్సు వంచాడు. 3వ పాదంతో బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళక తప్పలేదు. మీ తండ్రి పట్ల నేనలా వ్యవహరించినందుకే నీకు ఆగ్రహం కలిగింది. తల్లిలా పాలివ్వాలనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి విషమిస్తాను. నీకు విషమిస్తాను. నీ మనసులోని అభిలాష తప్పక నెరవేరుతుంది. నా మనసులోనే నీకా వరాన్నిచ్చాను పూతన. ఈరోజు నీ కోరికలు 2 నెరవేరాయి రత్నమాల. నిజానికి గుండెల్లో విషమే ఉండొచ్చు, కానీ నువ్వు నా ఆకలి తీర్చే ప్రయత్నం చేశావు. నన్ను నీ గుండెలకు హత్తుకున్నావు. ఆ కారణం వల్లే నువ్వు నాకు తల్లిలాగే పూజనీయురాలివయ్యావు. అందువల్ల నువ్వు ఐహిక బంధాల నుంచి ముక్తి పొందావు. నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను మాతా. ధన్యోస్మి ప్రభు. మరొక వేదన మిగిలే ఉంది ప్రభు. నా వల్ల ఇంతమంది అమాయకపు శిశువుల హత్య ఎందుకు జరిగింది? నీవు ఎవరినైతే అంతం చేశావో వారి వారి పూర్వజన్మ ఫలంగా ఈ జన్మలో వారంతా అల్పాయుష్కులై జన్మించారు. అది విధి విలాసం మాత్రమే రత్నమాల. సూర్యకాంతిని మించిన తేజస్సు ఎలా వచ్చింది? శ్రీహరి, శ్రీహరి మమ్మల్ని రక్షించు ప్రభు. అక్కడ చూడండి. యశోద, 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 నీలమణి, నీలమణి,
నీలమణి కన్నయ్య 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 యశోద కన్నయ్య 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 యశోద కన్నయ్య 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 మెల్లిగా మీరిద్దరు బానే ఉన్నారా? పూతనా? కన్నయ్య ఏమయ్యాడు? వెతకండి వెతకండి కన్నయ్య యశోద శాంతించు. కన్నయ్య ఎక్కడ యశోద. నా కన్నయ్య ఎక్కడున్నాడు? యశోద శాంతించు యశోద. యశోద కాస్త ఆగు యశోద. అయ్యో శాంతించు యశోద. నా కన్నయ్య కన్నయ్య ఏం కాదు యశోద. శాంతించు యశోద. ఎవరైనా వెళ్ళి నిచ్చెన తీసుకురండి. నీలమణి నువ్వేం భయపడకు, మేము వస్తున్నాం. నిచ్చెన తీసుకురండి. రండి వదండి. కన్నయ్య 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 నాకేం కాలేదులేమ్మా, నేను ఎప్పట్లాగే ఉన్నాను. నా బంగారు కొండ, నా నీలమణి. ఇంకేడవకమ్మా, నేను వచ్చేసానుగా మా యశోదమ్మ ఒడిలోకి. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను కన్నయ్య. నేను నిన్ను రక్షించుకోలేకపోయాను. కన్నయ్యకి ఇంకేం భయం లేదు యశోద. నీ ఆరోగ్యం పాడవుతుంది యశోద. ఇక చాలు. అక్క, కన్నయ్య తిరిగి వచ్చాడు. అక్క, కన్నయ్య తిరిగి వచ్చాడు. ఇంకేడవద్దు. నాకేం కాలేదులేమ్మా, చూడు ఎంత బాగున్నానో. అమ్మనెవరూ ఓదార్చలేరు. రోహిణి పెద్దమ్మ, ఇంకా మీరే ఓదార్చాలి. ఇంకా చాలించి యశోద. చూడు కన్నయ్య ఎలా వెక్కముఖం పెట్టుకున్నాడు. నీ కన్నీళ్లతో నా కన్నీళ్ళని కడుగుతున్నావా అమ్మా? ఓ శ్రీమన్నారాయణ, తమరికి శతకోటి ధన్యవాదాలు. మా నీలమణిని భద్రంగా కాపాడారు. ఇంతకీ తనెవరు? దేవతలా వచ్చింది, రాక్షసిలా మారి కన్నయ్యని తీసుకుపోయింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంతకీ తనెవరు? పూతన మన మందిరంలో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎన్నో గ్రామాల్లో ఒక రాక్షసి వచ్చి పాలు తాగి పిల్లని తినేస్తున్నాను.
పాపం ఇంతవరకు ఎంతమంది తల్లుల ఉసురు పోసుకుందో ఆ రాక్షసి. నాకు ఆ విషయం తెలియగానే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను, కానీ అప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఏ తల్లికి కడుపు కోత ఉండదు. అంత భయంకరమైన రాక్షసి నుండి మన నీలమణి ఎలా తప్పించుకున్నాడు? మరి పూతనని ఓడించిందెవరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎలా బయటపడ్డాడని. కన్నయ్య సామాన్యుడైతే బయటపడి ఉండడు. నిజమే చెప్పారు పిన్ని. నిజంగా మన కన్నయ్య ఒక అద్భుతం. నాకు అదే అనిపిస్తోంది. మన కన్నయ్యలో ఏదో విశేషం ఉంది. అప్పుడే మొదలయ్యిందా? ఇలా మాట్లాడుకోనిస్తే నా రహస్యం బయటికి తీసుకొచ్చేలా ఉన్నారు వీళ్ళు. నాకిప్పుడు అర్థమైంది, తనొక దివ్య బాలుడు. ఇంక వీళ్ళని ఆపడం నా వల్ల కాదు. సోదరి యోగమాయా, నాకు సహాయం చేయండి. నేనిక్కడే ఉన్నాను సోదరా. ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత నీకు నా అవసరం ఉంటుందని నాకు తెలుసు. అంత రాక్షసి తనని చంపడానికొస్తే దాన్నే అంతం చేశాడు కన్నయ్య. నా ఉద్దేశం ప్రకారం ఈ యశోదమ్మ పుత్రుడిలో ఏదో గొప్ప విశేషం ఉంది. అంతా నారాయణుడి దయ. అదే విశేషం ఆ యశోదమ్మ కన్నయ్యకి. శ్రీమన్నారాయణుడి ఆశీస్సులున్నాయి తనకి. ఈ బామ్మగారి కన్నయ్యకి మర్దన చేయడానికి వచ్చింది. ఆ భయంకర రాక్షసి మనుషుల్నే తినేసేది. తనని ఈ పసిగుడ్డెలా చంపగలడు? నిజమేమిటంటే ఈ మాయాజాలం ఆ శ్రీమన్నారాయణుడిదే. మీ అందరికీ ఆకాశంలో దివ్య ప్రకాశం కనబడిందా లేదా? దివ్య ప్రకాశం? నేను దాన్ని చూసానవ్వా. ఆ తేజస్సుకి మా కంట్లో మెరుపులే. అవును, అది నాకు ముందే తెలుసు. ఆ దివ్య ప్రకాశమే కన్నయ్యని కాపాడడానికి సాక్షాత్తు నారాయణుడే అలా వచ్చి ఉంటాడని. అమ్మకి నమ్మకం కలిగినట్లుంది. నారాయణుడిపై నమ్మకం ఉంచితే తనే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. నీలమణిని కాపాడడం కోసం నారాయణుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఆకాశంలోకి వచ్చి మబ్బుల మధ్యన నిలబడి ఆయనే ఆ రాక్షసిలోని ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేశారు. అందుకే తన నిర్జీవ శరీరం నేలపై పడింది. ఆ నారాయణుడే స్వయంగా ప్రత్యక్షమయ్యారా? యశోదమ్మ, నందరాజులిద్దరూ నారాయణుడికి పరమ భక్తులు కదా. శ్రీహరి ఆశీస్సులతోనే గోకులానికి లభించాడు తను. యశోదమ్మ కన్న ఏ నందబాలుడు, యశోదమ్మ కన్న ఏ నందబాలుడు.
ఆ విష్ణుమూర్తి గురించి నేను చెప్పింది నీకు అర్థమైందన్నమాట. కానీ రాక్షసి తనని తీసుకొని వెళ్ళింది. తనకిప్పుడు శుద్ధి చెయ్యక తప్పదన్నమాట. శుద్ధి? ఆ రాక్షసి శరీరానికి అగ్ని సంస్కారం చెయ్యాలిగా. ఆత్మ ఎంత చెడ్డదైనా కావచ్చు, కానీ పరమాత్మ కోరుకునేది ఒకటే, మనం కర్తవ్యం నిర్వర్తించాలని. ఎవరైనా తనువు చాలిస్తే వారికి అంతిమ సంస్కారం జరిపించడం జీవించి ఉన్న వారి కర్తవ్యం. సోదరి యోగమాయ, మరోసారి కాపాడావు నన్ను. అయితే మేము దహన సంస్కారాలకు ఏర్పాట్లు ఆరంభిస్తాం. యశోద, శుద్ధి చేయటంలో ఆలస్యం కానివ్వకూడదు. పద, గోశాలకు వెళదాం. దీని శరీరం చాలా పెద్దది. తన శరీరాన్ని ముక్కలు చేయాల్సి ఉంటుంది. ఎన్నో చిత్తులు అంటించాల్సి ఉంటుంది. పదండి, అందరం తలో చేయి వేద్దాం. ప్రభావతి, గోమూత్రం గోమయం తీసుకురా. శుద్ధి కార్యక్రమం ఆరంభించాలి. ఇటివు కన్నయ్య. కన్నయ్యతో నీకేం పని? నిజం చెప్పు నాకు. ఎవరు నువ్వు? అసలు వీళ్ళంతా ఎవరు? యశోద, నేను మీ రోహిణక్కను. వీళ్ళంతా గోపికలు, నీ నేస్తాలు. ఎలా నమ్మమంటారు? మీరు మా రోహిణి అక్కని. వీళ్ళంతా నా స్నేహితురాళ్ళని. నన్ను ఎలా నమ్మమంటారు? నిజంగా మీరేనని, ఎవరో కాదని. మా ఇంటికి వచ్చిన ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. కానీ తను పెద్ద మోసగత్తె, రాక్షసి. వద్దు, నేను ఇంకెవ్వరిని నమ్మే సమస్య లేదు. శ్రీహరి దయ వల్ల మన కన్నయ్యకి ఏమీ కాలేదు. యశోద, శుద్ధి చేయడం చాలా మంచిది. అందుకోసం మనం వారిని నమ్మక తప్పదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? తెలీదు. నాకు తెలియడం లేదు నేను ఎవరిని పూర్తిగా నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో. మీ
మీరిక్కడ లేరు, అందుకే మీరు చూడలేదు. ఆ రాక్షసి ఇక్కడికి ఒక దేవత రూపంలో వచ్చి తల్లి కంట్లోనే దుమ్ము కొట్టిపోయింది. ఆ రాక్షసి నా వాత్సల్యాన్ని ఎలా ఉపయోగించుకుందో తెలుసా? నా కళ్ళ ముందే మన కన్నయ్యని తీసుకుపోయింది. ఇవేవి మీరు చూడలేదు. అసలు మీరిక్కడ లేనే లేరు. ముందు చెప్పాను కదా, నాకు అపశకునం గోచరిస్తోందని, వెళ్ళొద్దని. కానీ మీరేమన్నారు? నువ్వేమీ భయపడక యశోదా. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? ఆ రాక్షసి వచ్చి మన కన్నయ్యని యశోదా, యశోదా, నా కన్నయ్య. యశోదా. యశోదా, నారాయణ దయ వల్ల నీ కన్నయ్యకి ఏ ప్రమాదం జరగలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నేను అదే చేస్తున్నాను అక్కయ్య, అర్థం చేసుకునే ప్రయత్నం. నాకు మతి చెడిపోయిందక్క. ఎవరికి తెలియని స్త్రీపై నమ్మకం పెట్టుకున్నాను. తల్లినై ఉండి కూడా సత్యాన్ని గ్రహించలేకపోయాను. కానీ మీరంతా నన్ను మీకు స్నేహితురాలు అనుకుంటారు కదూ, మీరు కూడా గ్రహించలేదు. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు ఆ రాక్షసి గురించి. కన్నయ్యకి ఏమైనా జరిగిందంటే నేనేమైపోయేదాన్ని? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు బాధ్యత వహించేవారు? తప్పు నీ ఒక్కదానిదే కాదు యశోదా, అందరం తప్పు చేశాము. మనందరి అజాగ్రత్త వల్ల మన నీలమణి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడు ఎవరిని ఏమనుకున్నా లాభమేముంది? మనం తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి. మనం ఇప్పటికే పెద్ద తప్పు చేశాము. ఈ శుద్ధి చేయకుండా మరొక తప్పు చేయకూడదు. అవును యశోదా, ఆ రాక్షసి మన నీలమ్మనికి పాలిచ్చే ప్రయత్నం చేసింది. ఆ విష్ణుమూర్తి దయ వల్ల మన కన్నయ్య మనకి క్షేమంగా దక్కాడు. ఆ రాక్షసిని స్పర్శించినందుకు శుద్ధి చేయడం తప్పని పరిస్థితి. నువ్వేం భయపడకమ్మా, నేను క్షేమంగా ఉన్నాను ఇప్పుడు. ఇలా ఇవ్వండి. యశోదకి ఈ బాధ నుండి కోలుకోవడం అంత సులభం కాదు. మన గోకులవాసులు కూడా ఈ పీడకలని అంత త్వరగా మర్చిపోలేరు. నువ్వే ధైర్యంగా ఉండాలి. సామాన్య మానవులెవ్వరినీ రాక్షసుల నుండి రక్షించడం ఏమాత్రం సాధ్యం కాదు. మనకి శ్రీహరి అండగా ఉంటారు. ఆయన పైన భారం వేయాలి. మీరేం భయపడకండి నాన్నగారు. అందరి భయాన్ని పోగొట్టడానికి స్వయంగా పూతనే మీకు సహాయపడగలదు. ఈ సుగంధం ఏమిటి? ఎక్కడి నుండి వస్తోంది? మన
మనసంతా శాంతి తరంగాలని సృష్టిస్తోంది. ఇదే సాక్ష్యం కన్నయ్యని ప్రమాదం నుండి రక్షించింది. ఆ ప్రభు శ్రీమన్నారాయణుడే. వారి వల్ల పరమపదాన్ని చేరినప్పుడే ప్రకృతి ఇంతగా పరవశించిపోతుంది. సరిగ్గా చెప్పారు నాన్నగారు. చంపాలనుకున్నా గాని నాకు పాలిచ్చింది కదా పూతనమ్మ. మరి తనకి మోక్షాన్ని ఇవ్వకుండా నేనెలా ఉండగలుగుతాను? అందుకే తనకి మోక్షాన్ని ఇచ్చాను. ఇదేమి సామాన్యమైన సుగంధం కాదు. నా శత్రువు ఓడిపోయిన సుగంధమే. తనని ఓడించిన మా వీరుల పరాక్రమంతో వచ్చిన సుగంధమే. ఈ పరిమళమే చెబుతుంది మన పూతన తన కార్యం సాధించిందని. ఆ విష్ణువుపై నా విజయ సుగంధం ఇది. క్షమించండి మహారాజా, తమరు నన్ను చూడ్డం కాదు, నేనే తమని చూస్తున్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? తమరు దేన్ని చూస్తున్నారో అది నాకు కనిపించట్లేదు ప్రభు. అలాగే నేను దేన్ని చూస్తున్నానో అది మీకు కనిపించట్లేదు. అంటే ఈ విషయంలో నా దృష్టికోణం తమరి దృష్టికోణం కంటే భిన్నంగా ఉండొచ్చు మహారాజా. పొడుపు కథలతో పొడవడం మానేసి అర్థమయ్యేలా చెప్పు. నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు. ఎంతవరకు సాక్ష్యాలు నా కళ్ళతో నేను చూడను అంతవరకు చెప్పలేను. ఈ సుగంధం మీ విజయానిదో అపజయానిదో. సాక్ష్యమా? సాక్ష్యాల కోసం నువ్వెంతోసేపు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అస్థిని. వసుదేవులు వారు పంపించారు తమరి నీలమణికి పాలివ్వడం కోసం. తనకి నా ఒడి ఏమాత్రమో కొత్త అనిపించదు. తనకి తల్లి ఒడిలో ఉన్నట్లే అనిపిస్తుంది నా దగ్గర. మీరు కాటుకు తీసుకురండి. తనకి నా చేత్తోనే దిష్టి చుక్క పెడతాను. ఎంత ముద్దొస్తున్నాడో చూడు. తనకి నా దిష్టే తగిలేటట్టుందేమో. అంత కొత్త మనిషిని ఎలా నమ్మింది మీ అమ్మ? నన్ను నమ్మించింది తను మధుర నుండి వచ్చానని, వసుదేవుల వారే కన్నయ్యకి పాలివ్వమని పంపారని. దాని అర్థం ఏంటి చెప్పండి? తనకి తెలుసు మీరు మధురలో ఉన్నారని, మన వసుదేవుల వారిని కలిశారని. అందుకే నాకు ఎలాంటి అనుమానమూ కలగలేదు. పసిపిల్లలందరినీ తినేసే ఆ రాక్షసి గనుక మన కన్నయ్యని. యశోదా, ఇందులో నీ తప్పేముంది? అయితే తప్పెవరిది? ఇంతటి గోకులంలో మనింటికే ఎందుకు వచ్చింది? తను నిజం చెప్పలేదు, అన్ని అబద్ధాలే చెప్పింది. వసుదేవుల వారి పేరు చెప్తే నేను నమ్ముతానని తెలుసు. మన కన్నయ్య పైనే ఎందుకు కక్ష కట్టింది తను? కంసుడి ఆవేశంతో తన మానసిక సమతుల్యతని కోల్పోయాడు. పూతన అనే ఒక భయంకర రాక్షసిని పసిబిడ్డలందరినీ అంతం చేయమని ఆదేశించాడు. ఎవరైతే 10 రోజుల్లోపు జన్మించారో. చెప్పండి, మన కన్నయ్య ఏం అన్యాయం చేశాడు తనకి? మన కన్నయ్యకి తనకి శత్రుత్వం ఏముంది? కంసుడి భయం గురించి అన్నవదనలు చెప్పిన విషయం
యశోదకి చెప్తే ఏమవుతుందో ఏమో. చెప్పాలా వద్దా? వద్దు వద్దు నాన్న, అస్సలు వద్దు. అమ్మకి విషయం చెప్పొద్దు. అమ్మకి విషయం తెలిస్తే తను ఇంకా ఎక్కువ భయపడుతుంది. పగలు రాత్రి నన్ను రక్షించడానికి ఎన్నో అవస్థలు పడుతుంది. ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. మీకు ఏదో విషయం తెలుసు, కానీ నాకది చెప్పడం లేదు. చెప్పండి, చెప్పండి నాకు. తన నుండి ఏది దాయలేదు నేను. మరి ఇప్పుడెలా? లేదు, తనకు నిజం చెప్పకూడదు. చెప్పొద్దు నాన్న. ఇప్పుడిప్పుడే పూతన దెబ్బ నుండి కోలుకుంటుంది. నిజం చెప్తే తను మరో దెబ్బ తట్టుకోలేదు. నిజం చెప్పకండి నాన్న. చెప్పండి. నేను కంసుని కలవడానికి వెళ్ళగానే తనెంతో ఆదరంగా నన్ను ఆహ్వానించారు. మా నాన్నని నిజం చెప్పనివ్వకూడదు. ఆహ్వానించడమే కాదు, మిఠాయిలు కూడా తిన్నాడు. సరిగ్గా అప్పుడే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. అమ్మ విషయం మర్చిపోయేలా చేయాలి మీరు. గోకులం గురించి నా మనసులో ఏదో ఆందోళన మొదలైంది. అందుకే ఆ విషయం గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. సరే అండి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మా కన్నయ్యకి ఆకలేస్తున్నట్టుంది. తెలియదు గాని అది ఎందుకో, కానీ మనకి తెలియని ప్రమాదాలున్నాయి. అది మన చుట్టుపక్కలే. ఇప్పటికీ మన నందభవనంపై ఎవరిదో వక్రదృష్టి ఉందనిపిస్తుంది. ప్రమాదం ఇంకా తొలగిపోలేదన్నయ్య. ఈ పాటికే తనకు తెలిసిపోయి ఉంటుంది ఆ పూతన విఫలమైందని. ఎవరికి? కంసుడికి. పూతన శుభవార్త తీసుకొస్తూనే ఉంటుంది. మహారాజ్కి జయ. చూసారా, కాలానికి కూడా కంసుణ్ణి ఎదురు చూసేలా చేసేంత ధైర్యం చేయలేదు మహారాణి. లోపలికి తీసుకురా తనని. ఎవరిని మహారాజా? ఇంకెవరిని దుర్జన? పూతననే. నన్ను క్షమించండి మహారాజా, తను చనిపోయింది. ఏంటి? ఏమిటి? మళ్ళీ చెప్పు. పూతన మృత్యు ఓడలకు చేరుకుంది. పూతన మరణ వార్త వినగానే కంసుడు క్రోధాగ్నితో రగిలిపోతాడు. ఆ చిన్నారి బాలలను చంపమని పూతనని ఆ కంసుడు పంపించాడా? అంతటి క్రూరుడు, అంతటి స్వార్థపరుడు కూడా ఉంటాడా? కంసుడి భయానికి అంతులేదన్నయ్య. అందుకే నాకు భయంగా ఉందన్నయ్య. ఆ కంసుడు ఇంకా ఏం చేస్తాడో ఏమో. ఆ పూతన మరణం మన నందభవనంలో మన కన్నయ్యని అంతం చేసే సమయంలో జరిగింది. నందభవనంలోనా? అవును మహారాజా, మరణానికి ముందు పూతన నందభవనానికి వెళ్ళింది. నందుడి పుత్రుడిని చంపే ప్రయత్నమే చేస్తుంది.
నాకు పుత్రుడు కలిగాడు. ఎప్పుడు పుట్టాడు నీ కుమారుడు? అప్పుడే 7 రోజులైంది తను పుట్టి. మరి ఇప్పుడు ఆ బాలుడు ఎలా ఉన్నాడు? ఆ బాలుడా ఎలా చెప్పాలి మహారాజా? తనకి చిన్న గాయం కూడా కలగలేదు. తను అన్ని విధాలా సురక్షితంగా ఉన్నాడు మహారాజా. అయితే ఒక్క విషయం మహారాజా, మనం ఎన్ని రోజులుగా రాణి రోహిణీదేవి కోసం వెతుకుతున్నాం కదా మహారాజా. ఇక్కడి నుండి పారిపోయిన తర్వాత రోహిణీదేవి గోకులంలో ఆశ్రయం పొందింది. తనకొక 1 సంవత్సరం వయసు గల పుత్రుడున్నాడు. పూతనంతమైంది ఆ నందుడింట్లో. రోహిణి ఎక్కడుంది? ఆ నందుడింట్లో. నందరహస్యంలోతూ పెరుగుతూనే ఉంది మహారాజా. అంతా నా కళ్ళ ముందే జరిగింది, అయినా నాకేమాత్రం అర్థం కాలేదు. ముందే అర్థం చేసుకుని ఉండాల్సింది నేను. ఈ వాసుదేవుడికి అందరికంటే ఎక్కువ నమ్మదగిన వ్యక్తి ఆ నందుడే అని. అంటే ఆ వసుదేవుడు దేవకి కలిసి ఆ నందుడితో ఏదైనా కుట్ర పన్నారంటారా? ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే ఆ వసుదేవుడికి ఇంకా దేవకీలకి తెలియకుండా ఉంటుందంటారా? అలా జరిగి ఉంటుందంటారా? నా ఉద్దేశం ప్రకారం మహారాజా, తమరి సోదరి, తమరి బావగారు ఇద్దరు తమ శత్రువు విష్ణువుతో కలిసిపోయారు. మొదటి నుండి నన్ను వెర్రివాడిని చేస్తూ వచ్చారు వాళ్ళు. నేను వారికి ప్రాణభిక్ష పెట్టాను. మరి నాకు వాళ్ళిలా ఎందుకు చేశారు?